కమింగ్ టు ప్రైమ్ టైమ్ డీటెయిల్స్. ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్ బాబు ఇంటి వివాదం రచ్చకెక్కింది. డైలీ సీరియల్లా సాగుతున్న ఈ వివాదం అటు సినీ ఇండస్ట్రీలోనే కాదు, ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్గా మారింది. మరి తండ్రి కొడుకుల మధ్య చిచ్చు పెట్టిన అంశాలేంటి? ఈ పంచాయతీ పోలీసుల వరకు వెళ్ళటానికి కారణాలేంటి? లెట్స్ వాచ్. మంచు కుటుంబంలో వివాదాలు తారాస్థాయికి చేరాయి. పోలీస్ స్టేషన్లలో పరస్పర ఫిర్యాదులతో ఇంటి కుట్టు రచ్చకెక్కింది. మంచు మనోజ్ ఓ జట్టుగా, విష్ణుతో పాటు తండ్రి మోహన్ బాబు మరో జట్టుగా విడిపోయింది మంచు ఫ్యామిలీ. మోహన్ బాబుతో తనకే కాదు తన భార్య బిడ్డలకు ప్రాణహాని ఉందని మనోజ్ ఆరోపిస్తూ ఉంటే, మనోజ్తో తనకు ప్రాణహాని ఉందని తండ్రి మోహన్ బాబు కూడా ఆరోపిస్తూ పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ వివాదం మోహన్ బాబు కుటుంబంలో తీవ్ర దుమారం రేపుతోంది. తండ్రి కొడుకులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తన కుమారుడు మనోజ్, ఆయన భార్య మౌనికపై చర్యలు తీసుకోవాలని రాచకొండ కమిషనర్కు లేఖ రాశారు మోహన్ బాబు. తన ప్రాణానికి, ఆస్తులకు రక్షణ కల్పించాలని కోరారు. అసాంఘిక శక్తులుగా మారిన కొందరి నుంచి రక్షణ కల్పించాలని పేర్కొన్నారు. మరోవైపు తనపై దాడి జరిగిందంటూ నటుడు మంచు మనోజ్ కూడా పోలీసులను ఆశ్రయించారు. పహాడీ షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన మెడికల్ రిపోర్ట్ను సమర్పించారు. తనపై, తన భార్య మౌనికపై మోహన్ బాబు లేవనెత్తిన దురుద్దేశపూరితమైన, తప్పుడు, నిరాధార ఆరోపణలను ప్రస్తావిస్తున్నందుకు చాలా బాధగా ఉందన్నారు. మోహన్ బాబు లేవనెత్తిన అంశాలు తప్పే కాకుండా తన పరువు, మర్యాదలను కావాలనే తీసే ప్రయత్నంలో భాగమని తెలిపారు. ఎక్స్ వేదికగా 10 అంశాలతో కూడిన సుదీర్ఘ వివరణ ఇచ్చారు. ఎవరిపై ఆధారపడకుండా స్వతంత్రంగా సమాజంలో ఎంతో గౌరవంగా బతుకుతున్నామని మనోజ్ రాసుకొచ్చారు. ఆర్థిక సహాయం కోసం కుటుంబంపై తానెప్పుడూ ఆధారపడలేదన్నారు. ఎలాంటి ఆస్తుపాస్తులు అడగలేదన్నారు. తన సోదరుడు కొన్ని కారణాలతో దుబాయ్కి వెళ్లటంతో ఇంట్లో అమ్మ ఒంటరిగా ఉంటోందని, నాన్న, ఆయన స్నేహితులు కోరిక మేరకు కుటుంబానికి చెందిన ఇంట్లోకి వెళ్లానని మనోజ్ చెప్పుకొచ్చారు. ఏడాది పైగానే అదే ఇంట్లో ఉంటున్నానని, అయితే తప్పుడు ఉద్దేశంతోనే 4 నెలల క్రితం తాను ఆ ఇంట్లోకి వచ్చినట్లు మోహన్ బాబు చేసిన ఫిర్యాదులో నిజం లేదని, కావాలనే తనపై ఆరోపణలు చేశారని తెలిపారు మనోజ్. ఇక నిన్న మొన్నటి వరకు విదేశాల్లో ఉన్న మంచు విష్ణు హైదరాబాద్ చేరుకోగానే వివాదం మరింత ముదిరింది. జల్పల్లిలోని మోహన్ బాబు ఫామ్ హౌస్ వెళ్లిన గంటల వ్యవధిలోనే పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. మంచ్ మనోజ్ బౌన్సర్లకు, మరోవైపు విష్ణు బౌన్సర్లకు మధ్య గొడవ జరగటంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మౌనికతో బౌన్సర్లు వీడియో కాల్ మాట్లాడారు. గొడవ జరుగుతుండటంతో గమనించిన మంచు విష్ణు బయటకు వచ్చి బౌన్సర్లను బయటకు తోసివేశారు. బౌన్సర్లను బయటకు పంపించటంతో మనోజ్, మౌనిక ఇంటి నుంచి బయటకు వచ్చారు. బౌన్సర్లను పోలీసులు బయటకు పంపించటంపై మనోజ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన భార్య, పిల్లలకు రక్షణగా బౌన్సర్లను ఉంచినట్లు చెప్పారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తన అనుచరులను పోలీసులు బెదిరిస్తున్నారని ఆరోపించారు. డబ్బు కోసం, ఆస్తి కోసం పోరాటం చేయటం లేదని, ఆత్మ గౌరవం కోసం పోరాటం చేస్తున్నానని కీలక వ్యాఖ్యలు చేశారు. కుటుంబంలో జరుగుతున్న వివాదాలపై మోహన్ బాబు స్పందించారు. ఏ ఇంట్లోనైనా సోదరుల మధ్య గొడవలు సహజమని, ఇంటి గొడవలను అంతర్గతంగా పరిష్కరించుకుంటామని తెలిపారు. తమ ఇంట్లోనూ అలాంటి విభేదాలు వచ్చాయన్న ఆయన వాటిని పరిష్కరించుకుంటామని పేర్కొన్నారు. గతంలో ఎన్నో కుటుంబాల సమస్యలను తాను పరిష్కరించినట్లు వివరించారు. అన్న సార్ ఏంటంటే కొట్టొద్దు నా షాపు, నేను భయం పెట్టుకుంటాను, కొట్టకు రా అన్నాడు. ఇద్దరు దానివల్ల ఇక ఆ షాపు గురించి ఏదంతా గొడవ. తండ్రి కొడుకులు నెట్టుకున్నారు. కృష్ణన్న ఏంటంటే సారు మీద చెయ్యేసిన, ఎవరన్నా ఏమన్నా అన్న ఒప్పుకో, ప్రాణం తండ్రి కొడుకు, పెద్ద కొడుకు చెయ్యేసిండు. అందుకని డాడీని ముట్టుకుంటావా అని కోపం ఉంటుంది అన్నకు, అంతే తప్ప
మొన్న వచ్చారు, టపాకాయలు కాల్చారు, పాపకు 1,00,000 రూపాయలు చేతిలో పెట్టారు, మంచిగా ఉన్నారు. బిడ్డ ఉంటుంది కదా మనోజన్న పాప ఉంది, ఆ పాపకు 1,00,000 రూపాయలు చేతిలో పెట్టి మంచిగా మందలిచ్చి వెళ్ళాడు. కానీ మన విష్ణన్న పిల్లల విషయంలో అట్లా చేయడు. విష్ణన్న మంచిగా చూసుకుంటాడు. ఇక 1,00,000 రూపాయలు నాకు వద్దు, ఆ మమ్మీ పంపించేసేయాలి. ఇకపోతే ఆస్తి తగాదాలే మోహన్ బాబు మనోజ్ మధ్య చిచ్చు పెట్టాయి. మరి డైలీ సీరియల్లా సాగుతున్న మంచి కుటుంబ కలహాలు ఇక్కడితో ఆగిపోతాయా? అన్నదమ్ముల అనుబంధాలు, తండ్రి కొడుకుల మధ్య ఆప్యాయతలు చిగురిస్తాయా? లేదంటే మరింత ముదిరి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోనున్నాయి అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.